ఈ బయట కంట్రీస్ లో ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వెకేషన్ కి వెళ్లే వరకు ఒక కంగారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఒక కంగారులా ఉంటుంది. వచ్చేసే ముందు 2 రోజుల నుంచి అసలు ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని బుర్ర అయితే అసలు పనిచేయదనమాట. ఎప్పుడు సర్దాలా అనేసి అని టెన్షనే సరిపోతుంది. నేనైతే అన్ని ఏం తీసుకువెళ్ళాలి అనేది ముందు రోజే పెట్టేసుకుంటాను ఇలాగా. ఎందుకంటే ఒకటేసారి అన్ని ఫాస్ట్ గా సర్దేసుకోవచ్చు కదా, దానికోసం. ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. మా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8కి ఉంది. కానీ మేము ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి అయితే ఎప్పుడు రాలేదు. కానీ మన ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ కి రావడానికి 9 to 10 hours టైం పడుతుంది కాబట్టి మేమైతే ఎప్పుడు కొంచెం ఎర్లీగానే వచ్చేస్తాము. నేను చెప్తాను కదా, కరెక్ట్ గా ఫ్లైట్ టైంకే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోకూడదు. మేము ఎక్కిన బస్సు అయితే ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా బస్సు. ఇది వచ్చి ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ గా వస్తుంది. నైట్ 1:30కి రావాల్సిన బస్సు 2:30 అలా వచ్చిందనమాట. ఇంకా అయినా కూడా మాకు చాలా టైం ఉంది. ఫ్లైట్ కూడా డిలే అయినట్టుగా మాకు మెయిల్ వచ్చింది. 8కి వెళ్లాల్సిన ఫ్లైట్ 9కి అలా అన్నట్టు 1 hour లేట్ అన్నట్టుగా మెయిల్ చేశారు. మేము ఇంకేం చేస్తామని చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఎంట్రన్స్ లోనే ఇలాగా లాడ్జెస్ ఉంటాయి. మనం ఆ రూమ్స్ లోకి వెళ్ళి ఉండొచ్చు. 4 hours అయినా 5 hours అయినా 1 hour అయినా కూడా ఏమైతే ఈ 10 years లో ఇలా వెళ్ళి హోటల్లో ఉండడం అనేది ఫస్ట్ టైం. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకటేసారి ఆటో మాట్లాడేసుకున్నామంటే టెన్షన్ ఉండదన్నమాట. టైం కి రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్. ఈ హోటల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అయ్యే దగ్గరే ఉన్నాయి. అంటే 10 minutes అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి. మేము బస్ అనేది ఎయిర్పోర్ట్ కి వెళ్ళక ముందే వెయిటింగ్ హాల్ అని ఉంటుంది, అక్కడ ఆపేస్తాడు. దాన్ని బస్ స్టాప్ అని అంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ హోటల్ దగ్గరికి వెళ్ళి ఉండి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట ఎయిర్పోర్ట్ కి. మనం లగేజ్ వేసేసేటప్పుడు అందులో ఏమైనా పగిలిపోయే వస్తువులు ఉంటే కనుక దానికి మనం సేఫ్టీగా స్టిక్కర్ వేయించుకోవచ్చు. ఫ్రైజల్ అనేసి ఉంటుంది, రెడ్ కలర్ ది వేస్తారు. అది వేసారంటే కనుక ఆ ప్యాకింగ్ ని ఎప్పుడైతే అటు ఇటు విసురుతున్నారో కొంచెం సేఫ్టీగా పెడతారనమాట. మరీ విసిరేస్తారు. اللهم أنت الصاحب في السفر والخليفة في الأهل اللهم إني أعوذ بك من وعثاء. మేమైతే ఫ్లైట్ ఎక్కంగానే ప్రేయర్ టైం అయింది. దానికోసమని అల్లాహు అక్బర్ అయితే రన్ అవుతూ ఉంది కొంచెం సేపు. మేము ఎక్కిన ఫ్లైట్ అయితే కువైట్ ఎయిర్వేస్. దీంట్లో అయితే నేను ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేస్తున్నాను. మొన్న వచ్చేసేటప్పుడు అయితే కనుక నేను జజీరాకి వచ్చాను కదా, అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసి వెళ్ళేటప్పుడు కూడా కువైట్ ఎయిర్వేస్ కి వెళ్తున్నాను. ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే అనుకోవాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే ఫ్లైట్ నిజంగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు భలే అనిపించింది. చాలా నీట్ గా ఉంది. అసలు ఎంత బాగుందంటే నాకు వీడియో షూట్ చేయడానికి ఫ్లైట్ లో అవ్వలేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువే ఉన్నారు అందరూ. నేను మొన్న వెళ్ళేటప్పుడు అయితే నాకు వీడియో తీయడానికి ఉంది కాబట్టి ఫ్లైట్ లో లోపల కూడా తీసాను. ఇక ఈసారి అయితే తీయలేకపోయాను అనమాట, ఎక్కువ మంది ఉండడం వల్ల. ఇక ఇక్కడైతే మనకి లొకేషన్ అనేది చూపిస్తుంది. ఫ్లైట్ అసలు ఎక్కడి నుంచి ఎన్ని కంట్రీస్ నుంచి వెళ్తుంది, లేదంటే ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంది అనేది మొత్తం అంతా కూడా లొకేషన్ మనకి చాలా బాగా చూపిస్తుంది. మనం కంటిన్యూగా ఇదే పెట్టుకొని చూసుకుంటూ ఉండొచ్చు. లేదు అనుకుంటే కనుక మనం ఏదైనా సినిమాలు అలా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. టైం అయిపోయింది. ఇంకా 1/2 hour ముందే తీసేశారు. 1 hour డిలే అన్నారు కానీ ఇక వాళ్ళు ముందే స్టార్ట్ అయిపోయారు. టేక్ ఆఫ్ అయితే తీసేసుకుంటుంది. ఇప్పుడైతే కనుక కొంచెం భయం అనిపిస్తుంది ఎవరికైనాని. అంటే కొంచెం ఇలా గాల్లో జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఎలా అనిపిస్తుందో సేమ్ అదే ఫీల్ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా టైం చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కువైట్ కి 4 hours 30 minutes జర్నీ. అలానే వచ్చేటప్పుడు కూడా అంతే. కానీ కొన్ని ఫ్లైట్స్ వాళ్ళు ఎర్లీగా కూడా తీసుకొచ్చేస్తారు. వెళ్ళే రూట్స్ బట్టి వాళ్ళకి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఉంటాయి కదా, ఇంకా అలాగా కొంచెం ముందు కూడా వచ్చేస్తారు. మా ఫ్లైట్ కూడా సేమ్ అలానే అయ్యింది. ఇది వచ్చేసి 1 hour డిలే అన్నారు, మళ్ళీ 1/2 hour ముందు బయలుదేరింది. అయినా కూడా మేము ఫస్ట్ అసలు వాళ్ళు ఇచ్చిన టైంకి ఎప్పుడైతే కువైట్ రీచ్ అవ్వాలో సేమ్ అదే టైంకి రీచ్ అయిపోయాము. అంటే ఎగ్జాక్ట్ గా కువైట్ టైం 11కి అయితే. ఇప్పుడైతే అన్ని డీటెయిల్ గా చూపిస్తున్నారు చూడండి, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, మనము ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ వరకు వచ్చాము, బయట టెంపరేచర్ అనేది ఎంత ఉంది అనేది అన్ని కూడా చూపిస్తుంది అక్కడ. ఇంక ఇప్పుడైతే చాలా ఎండగా ఉందన్నమాట. బయట అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, ఇంత ఎండగా ఉంది. కింద అయితే ఏదో అలా చిన్నగా కనిపిస్తున్నాయి అంతే. తర్వాత అయితే ఇవి కూడా కనిపించలేదు ఇంకా.
ఇప్పుడైతే ఇంకా సేఫ్ గా టేక్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఏదో ఒక సినిమా పెట్టుకుని చూద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. మన తెలుగు సినిమాలు అయితే ఉండవు. నేను ఎప్పుడు తెలుగు సినిమాలనే ప్రిఫర్ చేస్తాను. నాకు అవే ఇష్టం అవుతాయి. పడుకునే వాళ్ళైతే ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఇక నాకైనా నిద్ర రావట్లేదు. దానికోసమని ఏదో ఒకటి సినిమా పెట్టుకుందాం అనేసని చూస్తున్నాను. మన తెలుగు సినిమాలు అయితే ఏమీ ఉండవు. ఏదో ఒకటి ఇంగ్లీష్, హిందీ లేదంటే పిల్లలు ఏదైనా చూడాలంటే నేను ఇంకా సరదాగా కిడ్స్‌ది పెట్టుకున్నాను. సినిమా చూడాలనే ఆశ కంటే కూడా ఈ చెవుల్లో సౌండ్ వచ్చేస్తదనమాట. ఫ్లైట్ ఎక్కినంత సేపు చెవులు బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దానికోసమని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నామంటే గనక కొంచెం ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉండడం వల్ల చిన్నపిల్లలాగా ఇలాంటి కిడ్స్ మూవీ పెట్టుకుంది ఏంటి అనుకుంటున్నారేమో. సరదాగా నవ్వుకోవచ్చు కదా, పిల్లలు అలా ఎగురుతా గంతుతా ఉంటారు. ఇక ధను సమంత అయితే కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. ఫ్లైట్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ 1 అవర్కి వాళ్ళైతే సేఫ్ గా మొత్తం పైకంతా ఫ్లైట్ వెళ్ళిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత మనకైతే ఫుడ్ తీసుకొస్తారు. మన thumbnail లో చూసారు కదా, మెయిన్ దీనికోసమే మన టాపిక్. ఇలా ఫుడ్ అనేది ఫ్లైట్స్ లోను కొన్ని ఫ్లైట్స్ లోనే ఇస్తారు, కొన్ని ఫ్లైట్స్ లో ఇవ్వరు. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. కొన్ని ఫ్లైట్స్ లో ఏంటంటే ఆ టికెట్ కి ఇన్క్లూడెడ్ గానే ఈ మీల్స్ అనేవి కూడా ఇస్తారు, కొన్నిట్లో అయితే ఇవ్వరు. నేను మొన్న వచ్చాను కదా జజీరా, ఇక దాంట్లో అయితే అసలు ఫుడ్డే ఇవ్వలేదు. మేమే తీసుకొచ్చామని కూడా చెప్పాను. నాకైతే చల్లెట్టిపోతుంది. వాళ్ళు బ్లాంకెట్ ఇచ్చారు, అదైతే చక్కగా ఫుల్ గా కప్పేశాను. బాగా చలి, అసలు ఫుల్ ఉంది ఏసీ. మన క్యాబిన్ క్రూ గారు అయితే హాయిగా ఫుడ్ తీసుకొచ్చేసారు, సర్వ్ చేసేస్తుంది. కువైట్ ఎయిర్వేస్ లో అయితే ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ఇస్తారు. మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అక్కడ మీల్ అనేది ఉందని చూపిస్తుంది మనకి. దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మనం ఫ్లైట్ లో ఏ టైంలో ట్రావెల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి ఫుడ్ ఇస్తారు. మార్నింగ్ చేస్తున్నామంటే బ్రేక్ఫాస్ట్ కి రిలేటెడ్ గా ఇస్తారు. అదే ఆఫ్టర్నూన్ ట్రావెల్ చేస్తున్నామంటే లంచ్ కి రిలేటెడ్ గా ఇస్తారు. అలాగే నైట్ అయితే డిన్నర్ కి రిలేటెడ్ గా ఇస్తారు అనమాట. ఆ టైప్ లో ఇస్తారు. ఏ టైంలో ఏదంటే అది అలా ఇవ్వరు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవే ఫాలో అవుతారు. ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, కిడ్స్ మీల్ ఉంటుంది. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఫ్లైట్స్ లో అక్కడ నాన్ వెజ్ తినాలంటే చాలా భయము. ఇంకా నేనైతే ఈ రోజు నాన్ వెజ్ తింటాను కానీ వెజ్జే తీసుకున్నాను. అసలు అన్ని ఎంత స్టాండర్డ్ గా ఉంటాయంటే వీళ్ళకి బాక్సులు, స్పూన్స్ చాలా బాగుంటాయి అనమాట. నాకైతే బ్యాగ్ లో పెట్టుకుని తెచ్చేయాలి అనిపిస్తుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేస్తే దొరికేస్తాం కదా, అందుకే తీసుకురాము. ఆడవాళ్ళకి ఏంటో అదే పిచ్చి కదా సామాన్లు. నాకు వచ్చేసి వెజ్ లో మిక్స్ వెజ్ మసాలా అంట ఇది. అసలు ఎంత టేస్ట్ ఉంది అసలు. ఫుల్ బటర్ తో చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒక కర్రీ, ఇంకా చపాతి, ఒక బన్ను, దానికి బటరు, ఇంకా అలానే ఒక జ్యూస్, యోగట్, వాటర్, దాంతో పాటుగా కప్ ఇస్తారు. మనం కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ చాయ్ కావాలా కాఫీ కావాలని వస్తారు. అప్పుడు మనం ఏది కావాలంటే అది వేయించుకోవచ్చు. సమన్షు మీల్ లో అయితే మంచిగా దలసరిగా ఆమ్లెట్, హ్యాష్ బ్రౌన్ పొటాటో, ఇంకా అలానే సాసేజెస్ ఇచ్చారు. వాడిది చాలా బాగుంది. మీల్స్ డైలీ డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తారు. సేమ్ ఒక్కటే మీల్ అనేది ఫాలో అవ్వరు. కానీ ఈ ఫ్లైట్స్ లో ఇచ్చే ఫుడ్ అసలు ఎంత క్వాలిటీగా ఉంటుందంటే చాలా మెయింటైన్ చేస్తారు. అందుకే ఎవరికైనా కూడా ఫ్లైట్ లో ఫుడ్ అసలు వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది, అంత నీట్ గా చేస్తారనమాట. అందులోకి కువైట్ ఎయిర్వేస్ అంటే మామూలుగా ఫాలో అవుతారా, కువైట్ గవర్నమెంట్ ఫ్లైట్ ఇది, ఇంకా చెప్పనవసరం లేదు. ఫ్లైట్ జర్నీ అయితే అసలు చేసినట్టు కూడా అనిపించదు. 4.5 hours 5 minutes లో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంత ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడైతే మేము కువైట్ కి రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.